గౌడ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అన్ని వృత్తుల్లో ప్రమాదకరమైన వృత్తి గౌడ వృత్తి అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దాదాపుగా 300 ఫీట్ల ఎత్తులో చెట్లను ఎక్కి మరలా దిగటం అంటే ప్రాణాలతో సాహసం చేయటమని చెప్పారు. గౌడన్నలు కేవలం ఒక చెట్టు మాత్రమే కాకుండా ప్రతిరోజు 30 నుంచి 40 చెట్లను ఎక్కుతూ కులవృత్తులు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్లస్ జాతీయ స్థాయిలో కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగ్ చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు అన్ని వృత్తుల కన్నా అతి ప్రమాదమైన వృత్తి గౌడ వృత్తి. దాదాపు 300-400 ఫీట్ల వరకు ఎక్కి మళ్ళీ దిగడం అంటే ఒక్క చెట్టు కాదు, మళ్ళీ రోజుకు ఒక 30-40 చెట్లు ఎక్కి దిగడం అంత ప్రమాదంలో చనిపోతున్న వృత్తి కొనసాగుతా ఉంది. అందుకే ఈరోజు మేము మా ప్రభుత్వంలో కళ్ళు చెట్లు తాటి చెట్లను పొట్టి తాటి చెట్లను కొనుక్కోవడం 10 ఫీట్ల గిర్గతాల చెట్లను ప్రోత్సహించడంతో పాటుగా వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కళ్ళు ద్వారా 16 రకాల వైన్లు తయారు చేసిన చరిత్ర కూడా గతంలో పురాణాల్లో ఉంది కనుక ఇది మాదే అని చెప్పి ముఖ్యమంత్రి గారు నానాడు ఒప్పించి 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా గౌడ్లకు ప్రోత్సాహం ఇచ్చడం. ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 20% రిజర్వేషన్ వాళ్ళు ఇస్తామన్నారు. మేము 15 ఇస్తాం. 20% రిజర్వేషన్ కానీ సర్వే పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు పేరు పెట్టడం కానీ ట్యాంక్ బండ్ మీద జియో ఇష్యూ చేసినాం. ఆ విగ్రహం ఏర్పాటు కూడా ఆగస్టు 18 సర్వే పాపన్న జయంతి రోజు ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలు అక్కడ చేయాలని, అదే రోజు జనగాం జిల్లాకు పాపన్న జిల్లాగా వారు ఇచ్చిన